అసలు మీ టేక్ ఏంది ఈ విషయంలో? హ్మ్. పర్సంటేజ్ మీద వెళ్ళడం బెస్టా? రెంటల్ మీద వెళ్ళడం బెస్టా? ఇందులో అసలు మీ టేక్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి? పర్సంటేజ్ మీద వెళితే థియేటర్‌లో నీట్‌గా ఉండాలి. హ్మ్. పాప్‌కార్న్ రేట్లు తగ్గాలి. హ్మ్. సినిమా థియేటర్ రేట్లు తగ్గించాలి. హ్మ్. అంటే ఒక చెప్తున్నా పర్సంటేజ్ మీద వెళ్తాం. హ్మ్. ఇస్తాం. హ్మ్. కాకపోతే థియేటర్ నీట్‌గా ఉండాలి ఒకటి. హ్మ్. పాప్‌కార్న్‌లు గానీ, అవి గానీ రేట్లు తగ్గాలి. హ్మ్. సినిమా మామూలు రేట్లే ఉండాలి. హ్మ్. ఒక ఆడియన్ రావాలి అనుకున్నప్పుడు రావాలి. నువ్వు 500 టికెట్ పెట్టి, హ్మ్. 300 పాప్‌కార్న్ పెట్టి, ఇద్దరు పిల్లలొస్తే 1500 ఖర్చు పెట్టి హ్మ్. ఒక థియేటర్ నడుపుతారంటే హ్మ్. పర్సంటేజ్ కుదరదు. ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు ఇది మీరు చెప్పిన హ్మ్. కండిషన్స్‌లోనే ఒక్క థియేటర్ మెయింటెనెన్స్ విషయంలో తప్పించి హ్మ్. మిగతా అన్నీ గూడా మల్టీప్లెక్స్‌లో ఇలాగే జరుగుతుంది. అం అంతే టికెట్ రేట్ హైక్స్ ఉంటున్నాయి. హ్మ్. పాప్‌కార్న్ రేట్ అంతే 400, 500 హ్మ్. ఉంటుంది. బట్ అక్కడ పర్సెంటేజ్ ఇస్తున్నారు గదా హ్మ్. నిర్మాతలు. ఆ థియేటర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటది? ఈ థియేటర్ మెయింటెనెన్స్ ఎలా మెయింటెనెన్స్ ఉంటది? ఒక్క విషయంలోనే యెస్. నేను 100%. పక్కకు పెట్టింది. అంతే మెయింటెనెన్స్ ఉంటది. హ్మ్. టికెట్ రేట్లు పెంచేస్తారు. ఆ! పాప్‌కార్న్ రేట్లు పెంచేస్తారు. ఆడియన్స్ రారు. ఎట్లా ఎట్లా సస్తామండి మేము? ఇప్పుడు ఒక సినిమా తీస్తే 20 మంది కూడా ఆడియన్స్ రాని రోజుల్లో హ్మ్. ఎందుకు రావట్లేదు ఆడియన్ అని అంటే సినిమా బాగోక కాదు. హ్మ్. సినిమా బాగానే ఉంటాయి అన్ని సినిమాలు. ఒక షో చూస్తారు, 2 షోలు చూస్తారు, 3 షోలు చూస్తారు. సరే. నాలుగో షో నుంచి బాగుంటది. మంచి టాక్ వస్తది. మంచి టాక్ వచ్చే లోపల సినిమా తీసి అవతల పడేస్తారు. హ్మ్. ఇప్పుడు ఎళ్ళంగానే మార్నింగ్ షోకే టాక్ కాదు కదా! ఒక రోజు, 2 రోజులు చూసుకున్న తర్వాత సినిమాకు జనం వస్తారు. అవును. సినిమాకి జనం వెళ్ళాలనుకుంటే టికెట్ రేంటేంటబ్బా! హ్మ్. ఆ రేట్లేంటి? ఆ పాప్‌కార్న్ రేట్లేంటి? ఆ సమోసా రేట్లేంటి? ఆ వాటర్ బాటిల్ రేట్లేంటి? ఒక కూల్ డ్రింక్ తాగుదామంటే రేట్లేంటి?